జాను, నీకు ఆ చీర బాగుంటుందేమో. చీర కట్టుకోవాల్సింది నేను, నువ్వు కాదు. అబ్బో, ఆ చీర చూపిస్తారా? అలాగే మేడం. పర్ఫెక్ట్, కానీ కలర్ అంత అప్పీలింగ్గా లేదు. భయ్యా ఆ బ్లూ చూపిస్తారా? పర్ఫెక్ట్, కానీ డిజైన్ అంత బాగాలేదు. భయ్యా ఆ ఎల్లో చూపిస్తారా? భయ్యా చూపిరా. అది కూడా భయ్యా, అది అది కూడా, అదిగో దాని పక్క చూపియండి. 1 hour later. నచ్చిందా మేడం? సారీ బాలేదు. ఇప్పటికి 50 చూసారు మేడం. ఏంటబ్బాయి 50 ఎక్కడ చూశాను? 10 స్టోర్సేగా తిరిగింది. ఏంటి 10 స్టోర్సా? అంటే ఇంతకు ముందు వాటిలో కూడా ఏం తీసుకోలేదా? లేదు. మీకు ఇంక ఇక్కడ కూడా ఏం నచ్చాలండి, అనవసరంగా వేరే గిరాకీలు బొక్క. జాను, ప్రతిసారి పర్ఫెక్ట్ అంటావు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతావు. ఇంత ఫ్రిక్కల్ మైండ్ ఉంటే ఎలా చెప్పు? ఇంకా నయం, ఈ శారీల మీద ఉన్న కన్ఫ్యూజన్ నా మీద లేదు. నో వే చైతు, యు ఆర్ పర్ఫెక్ట్. కానీ అది చూయించు. చూడండి, సంగీత్కి నేను వేసుకోబోయే లెహంగా టాక్ ఆఫ్ ది టౌన్ అవ్వాలి. దాని డిజైనర్ మనీష్ మల్హోత్రా ఏమో అని డౌట్ రావాలి. అంబానీ ఫ్యామిలీ వెడ్డింగ్ తర్వాత అంత పేరు మాకే రావాలి. అమ్మ బాబోయ్, ఏదో సౌండ్ పార్టీ లాగుంది. చూపిస్తా అన్న చూపియండి. జాను, మనం సింపుల్ వెడ్డింగ్ చాలనుకున్నాం కదా, ఇవన్నీ ఎందుకు? ఫుల్ గ్రాండ్గా పెళ్లి చేసుకుని ఏదో సింపుల్గా పెళ్లి చేసుకున్నామని కటింగ్ ఇచ్చామనుకో, వచ్చిన గెస్ట్లు ఏమనుకుంటారు? వీళ్ళు సింపుల్ గానే ఇంత గ్రాండ్ గా చేసుకుంటున్నారు, ఇంకా గ్రాండ్ అంటే బ్యాండ్ పడిపోయినట్టే అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ. ఇది బాగుంది, ఎలా ఉంది చైతు? యా, చాలా బాగుంది. బాగుంది. ఇంతకెంత? జస్ట్ 1,00,000 మేడం. ఏంటి 1,00,000 రూపాయలా? పర్లేదు, అఫోర్డబుల్లే. ఏంటి అఫోర్డబుల్? ఎవరికి అఫోర్డబుల్? నేనే వాళ్ళ కట్నం ఇచ్చింది లేదు, సచ్చింది లేదు గాని ఈ లంగాకి 1,00,000 రూపాయలంట. అది లంగా కాదత్తా, లెహంగా. మా భాషలో అదే అంటాంలే. చెప్తూనే ఉన్నా ఈ నా కొడుక్కి లవ్ మ్యారేజ్ వద్దురయ్యా, హాయిగా అరేంజ్ మ్యారేజ్ చేసుకో అని. ఇప్పుడు చూడు 1,00,000 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. 1,00,000లో మనం స్టాండర్డ్ అవ్వాలంటే మినిమం 1,00,000 పెట్టాలత్తా. అవునా? అయితే వెళ్ళి మీ బాబుని కొనియమని చెప్పు. భయ్యా, కొంచెం అఫోర్డబుల్ గా చూపించచ్చు కదా. పెళ్ళేమో అంబానీ లెవెల్లో కావాలి, కానీ డబ్బులు మాత్రం లేవంటున్నారు. నన్ను ఏం చేయమంటారు? చైతు, నేను పెళ్లిలో ఉంటే ఈ లెహంగాతోనే ఉంటా, లేదు అంటే లేదు. అది మీ అమ్మకి చెప్పు. జాను జాను, ఒక్క నిమిషం ఆగు. భయ్యా, నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. నీకు వర్కౌట్ అవుద్ది, నాకు వర్కౌట్ అవుద్ది. విన్ విన్ సిచ్యువేషన్. ఏమంటావు? ఇంతకీ ఏంటో ప్లాను? ఇప్పుడు బర్త్డే ఇయర్కి ఒకసారి వస్తుంది, కానీ పెళ్ళి ఒకటేసారి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. కానీ జస్ట్ ఒక్కరోజు చేసుకునే పెళ్ళికి ఇంత పెద్ద అవసరమా? ఎగ్జాక్ట్లీ. అందుకే ఈ 1,00,000 రూపాయల డ్రెస్ ఒక్క రోజుకి రెంట్కి ఇస్తే మీకు 5,000 ఇస్తా. మా నాన్న ఎంత తెలివో. మళ్ళీ తిరిగి ఇస్త్రీ చేసి ఇచ్చేస్తాను. మీరు వేరే వాళ్ళకి 1,00,000 అమ్మేసుకోండి. కాన్సెప్ట్ ఏదో బాగానే ఉంది, కానీ ఇక్కడ కాదన్నా. స్ట్రైట్కి వెళ్ళి రేట్ తీసుకోండి. అక్కడ మొగాంబో సినీ ప్రాపర్టీస్ అండ్ డ్రెస్సెస్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి అడగండి. రే చైతు, నీ పెళ్లికి ఒప్పుకోవడమే ఎక్కువ. ఇంకా అత్తి చేసి అత్తిగా ఖర్చు పెట్టావంటే బాగుండదు చెప్తున్నా. చైతు, ఐ నీడ్ దట్ డ్రెస్ అండ్ దట్స్ ఇట్. రే, నీకు నేను కావాలో అది కావాలో తేల్చుకునే టైం వచ్చింది. సారీ అమ్మా, ఏమనుకోక. ఇదిగో భయ్యా. సార్ పిన్నా
పిన్ను సరే, ఈఎంఐ ఆప్షన్ ఏమైనా ఉందా? ఆ? ఆ? ఇది చూడండి మేడం. బాలేదు. ఆ, ఇది ఏం చీరయ్యా? ఇది ఏం కలర్ అయ్యదే? అమ్మా ఆ? తన్ను అడుగు. అబ్బో, ఏమ్మా ఎలా ఉంది? మీ ఇష్టం అత్తయ్య. సంతోషమా? బాబు ఇంకో చీర చూయించు అమ్మాయికి. అలాగే. ఇదిగోండి మేడం. ఆ, ఆ, పర్లేదు. జాను, హ్మ్, నీకెలా అనిపించింది? పర్లేదండి. మ్మ్హ్మ్. తలెత్తి చూసావా నువ్వు? కోళ్ళన్నాక తలెత్తుకునేలా చెయ్యాలి, అంతేగాని తనే తలెత్తాల్సిన అవసరం లేదు. ఇదిగోండి మేడం. అదేంటి నా ముందు పెట్టావు? తీసుకోవాల్సింది ఆవిడగా, అటు పెట్టు. ఆ, ఆ, ఇందే మేడం. జాను, ఒకసారి ఆ శారీ చూసి ఎలా అనిపించిందో చెప్పు. బాగుందండి. ఏం బాగుంది? హ, బాలేదండి. ఆ? ఇదిగోండి భయ్యా. ఓ, ఈ డిజైన్లో కావాలా? దొరికేస్తుంది మేడం. డిజైన్ అది కాదు, జస్ట్ కలర్ అలా ఉండాలంతే. ఆ, మరి డిజైను? మ్మ్, ఈ డిజైన్ ఉండాలి. ఓ, దొరికేస్తుంది మేడం. ఇంకా అవ్వలేదు, ఆగండి. ఆ, ఈ ఫ్యాబ్రిక్ లో ఉండాలి, ఆ, ఈ ఎంబ్రాయిడరీ ఉండాలి, ఆ, ఆ, ఉమ్. మ్మ్, ఈ బార్డర్ ఉండాలి, ఆ, ఎక్కడ దొరికింది భయ్యా ఇది? ఈ గ్లిటర్స్ ఉండాలి. మేడం, మీరు ఒక్క ఫోటో చూపిస్తే దాని దగ్గరగా 10 డ్రెస్సులు చూపించగలను, కానీ 10 ఫోటోలు చూపించింది దాని తగ్గట్టు ఒక్కటి చూపించమంటే ఎలా మేడం? బెస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ది బెస్ట్ ఆఫ్ బెస్ట్. అయినా ఇంత రీసెర్చ్ చేశారంటే మీకు పెళ్లి మీద ఎంత ఇంట్రెస్ట్ మేడం? అది ఇంట్రెస్ట్ కాదు, పింట్రెస్ట్. ఇంట్రెస్టా? ఫేమస్ సెలబ్రిటీస్ వేసుకునే బట్టల పిక్స్ అన్ని పింట్రెస్ట్ లో వెతికి వాటి నుంచి రిఫరెన్స్ తీసుకొచ్చి ఇచ్చా. వాట్ ఏ డెడికేషన్ మేడం. నువ్వు డ్రెస్ సెలక్షన్కి ఎంత రీసెర్చ్ చేస్తే పెళ్లి చేసుకోవాల్సింది అన్నీ అని డిసైడ్ అవ్వడానికి ఇంకెంత చేసి ఉంటావు? నేను చేసుకోబోయే వాడికి మహేష్ బాబు లాంటి కలర్, ప్రభాస్ లాంటి హైట్, అల్లు అర్జున్ లాంటి స్టైల్, రామ్ చరణ్ లాంటి బాడీ, పవన్ కళ్యాణ్ లాంటి కన్విక్షన్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి అవుట్లుక్ ఉండాలని అనుకున్నా. కానీ ఏం చేస్తాం, అలా ఎవరు దొరక్క ఫైనల్లీ నేను చేసుకోవాల్సి వస్తుంది. మొగుడు ఎలాగో అనుకున్నట్టు దొరకలేదు, కనీసం బట్టలైనా అనుకున్నట్టు ఉండాలని ఎంత రీసెర్చ్ చేసి వచ్చా. నచ్చిందా? పిచ్చ లైట్. నచ్చలేదా? ఐ మీన్ చాలా లైట్ వెయిట్ ఉంది. మన పెళ్లి సెటప్ అంటే ఎలా ఉండాలి? శంకర్ సినిమా సాంగ్స్ ఎట్లా ఉండాలి, కానీ డ్రెస్ చచ్చా. సింపుల్ ఈజ్ ఎలిగెంట్ జాను. అవునా, సరే నువ్వు బనియంతోనే ఉండు, నేను ఏం తీసుకున్నా భారీగానే తీసుకుంటా. సరే కానీ ఓ, నీ వెయిట్లో సగం ఉంది. నచ్చిందా లేదా తర్వాత విషయం, ముందు అసలు ఈ వెయిట్ మోయగలవా? పెళ్ళంటేనే బరువు బాధ్యతలు మోసే ధైర్యం ఉండాలి చైతు. భయ్యా ఇది ఫైనల్ చేసుకోండి. చైతు బిల్ కట్టే. 2 lakhs సార్. బరువు అంటే భారీ లెహంగాలు, వడ్డానాలు, చెవులో దుద్దులు కాదు. అవన్నీ తీసుకున్నా కట్టాల్సిన బిల్లు ఉంది చూసావా, అది. ఆ బరువులన్నీ నా మీద తోసేస్తున్నావు మోయడానికి. ఈ చీర ట్రై చేయమ్మా, బాగుంటుంది. అత్తయ్య బ్లాక్ అత్తయ్య, అపశకనం, నాకు సెంటిమెంట్ ఉంది. పోనీ ఆ గ్రీన్ ట్రై చేస్తావా? ఆ గ్రీన్ ఎప్పుడు నాకు వర్కౌట్ కాలేదు, అది నా సెంటిమెంట్. మరేం తీసుకుంటారు? అత్తయ్య ఇవన్నీ ఎందుకు చెప్పండి, మా అమ్మ పెళ్లి చీర ఉంది, అది కట్టుకుంటా, సెంటిమెంట్ నాకు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అన్నాక కొత్త బట్టలు ధరించడం మా ఫ్యామిలీ సెంటిమెంట్. జాను, ఓ పని చేద్దాం, పెళ్లికి మా అమ్మ కొన్న శారీ కట్టుకో, రిసెప్షన్ మీ అమ్మ శారీ కట్టుకో, అప్పుడు ఇద్దరు సెంటిమెంట్స్ వర్కౌట్ అవుతాయి. సరే నాకు ఓకే. నాకు ఓకే. భయ్యా డిస్కౌంట్స్ ఏమైనా ఉన్నాయా? మా స్టోర్లో డిస్కౌంట్స్ అడిగిన వాళ్ళందరికీ పెళ్ళయ్యాక సంవత్సరం లోపే విడాకులు అయ్యాయి. అది మా స్టోర్ సెంటిమెంట్. వద్దులే, మంచి మంచి కట్టుబట్టలు, మంచి మంచి కట్టుబాట్లు. ఎగ్ డ్రాగన్ చికెన్, ఎగ్ లూజ్ ప్రాన్స్, అండ్ ఇంకేం చెప్దాం, ఫిష్ ఫింగర్స్ చెప్దామా? ఫిష్ ఫింగర్స్ ఏంటి అసలు? ఫిష్కి ఫింగర్స్ ఏంటి? చైతు నీ జోక్స్కి మాత్రం 2/10. జోక్ కాదు, ఏం ఆర్డర్ చేస్తున్నావు? స్టార్టర్స్. అదే నాన్ వెజ్ చెప్తున్నావు ఏంటని. ఓ ట్యూస్డేనా, నీకు సెంటిమెంట్స్ కూడా ఉన్నాయా? నేను ట్యూస్డే మాత్రమే వెజ్ కాదు,